ఫామ్ హౌస్ కోడిపందాల కేసు విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్లో కోడిపందం కేసులో విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీసులు ఆయన వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్పై ఎస్ఓటీ మోయినాబాద్ పోలీసులు జైంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒకసారి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేయగా ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చారని విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లకు పోలీసులకు అందజేశారు. లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో తాజాగా మరొకసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులపై ఇవాళ వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మోయినాబాద్ పోలీసుల ముందు హాజరయ్యారు. అయితే ఫామ్ హౌస్ దాడి చేసిన సమయంలో 46 కోడి కత్తులు, బెట్టింగ్ కాయిన్స్, 64 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి నెల 11న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ పైన ఎస్ఓటి పోలీసులు మోయినాబాద్ పోలీసులు జైంట్ ఆపరేషన్ చేయగా అందులోని పేకాట అండ్ కోడి పందాలు ఆడుతున్నట్టు స్పష్టంగా చెప్పారు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ ఓనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి కాగా ఈ ఫామ్ హౌస్ ఈ కోడి పందాల కేసులో ఇతని పాత్ర ఎంత ఉందనేసి పోలీసులు ఇదివరకు నోటీసులు జారీ చేయగా ఈ ఫామ్ హౌస్ తనదేనని కానీ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చానని తగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ పోలీసులకు సబ్మిట్ చేశారు. కానీ ఈ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ల పైన పోలీసులకు అనుమానం రాగా మరొకసారి పోచంపల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు సర్వ్ చేశారు. సో దానిపైన ఇవాళ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.